ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో మైథలాజికల్ టచ్ ఏమైనా ఉంటుందా దీనికి? లేదు సార్ అట్లేం లేదు. ఇది మారెమ్మ అని పెట్టారు, ఆయనేమో కర్ణి అంటున్నారు, మరి మైథలాజికల్ టచ్ లేదు సార్, ఊర్లో ఉండే క్యారెక్టర్స్. ఇప్పుడు మా ఊర్లో మా కజిన్ ఉన్నాడు, బేసిక్గా అతని పేరు కరుణాకర్, కానీ మేము అందరం కర్ణి అని పిలుస్తాం. అట్లా ఇప్పుడు తెలంగాణలో భాస్కర్ అంటే బాసి, ఇట్లాంటివన్నీ ఉంటాయి సార్. కర్ణికి ఆ కర్ణకి ఈ కర్ణికి ఏం క్యారెక్టర్ లింక్ ఏం లేదు సార్. బట్ అంటే మారెమ్మ అని టైటిల్ పెట్టారు కదా. సార్ మారెమ్మ అనేది గ్రామదేవత సార్. ఇది ఇప్పుడు మనం జనరల్గా ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, మన ఏపీ తెలంగాణలో చాలా ఊర్లలో మారెమ్మ గాడ్సెస్ ఉన్నారు. ఆమె బేస్డ్ జరిగే స్టోరీ ఇది. అదే అంటే సంప్రదాయాలు అలా చూపించడం అవును సార్, జరుగుతుంది. కానీ కాకపోతే ఊర్లో డ్రామా ఎక్కువ జరుగుతుంది సార్. ఇప్పుడు మన రంగస్థలంలో పోతురా సినిమాలో జరిగే ఒక అది ఉంటుంది కదా సార్, గిల్లితే గిల్లించుకోవాలి అనే టైప్ ఉంటుంది కదా, ఆ గిల్లి గజ్జలు ఎక్కువ ఉంటాయి ఊర్లలో. ఓకే. నాగరాజు గారు సార్. నాగరాజు గారు సార్, మారెమ్మను మన ఎల్లమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అంటే గ్రామ దేవతలు కదా. అవును సార్, 32 మంది దేవతలు ఉంటారు. 101 దేవ మొత్తం తెలంగాణ మొత్తం దేవతలు కదా. సార్ అంటే ఎల్లమ్మ గురించి కూడా ఏమైనా చెప్తారా? లేదు సార్, ఎల్లమ్మది ఇక్కడ ఏం లేదు సార్. లేదు, ప్యూర్లీ మారెమ్మ సార్. యాక్చువల్లీ మారెమ్మ అనే ఒక ఊరికి ఒక మారెమ్మ అనే దేవత ఉంటుంది సార్. ఆ దేవత చుట్టూ ఆ ఊరు చుట్టూ జరిగే స్టోరీ లాగా జరుగుతుంటుంది సార్. కానీ ఇప్పుడు పొలిమర్లో మైసమ్మ అట్లా ఉంటాయి కదా సార్, పొలిమర దేవతలు 2-3 ఉంటారు, కానీ ఎల్లమ్మని ఇక్కడ మెన్షన్ లేదు సార్. లుక్ చూస్తుంటే హీరో గారిది ఇది పుష్పలో ఇది అల్లు అర్జున్ గారి లుక్ లాగా అది సార్. అది సార్ అది ప్లస్ కదా సార్ తనకి. ఆ లుక్ మొత్తం ఫ్లేవర్ అంటే అది ఏమైనా తీసుకున్నారా? లేదు సార్, నేను మృగం సినిమాలో ఆది పినిశెట్టి గారి రెఫరెన్స్ సార్ ఇది. అచ్చా, అంటే ఆ క్యారెక్టర్కి దీనికేం సంబంధం లేదు, అట్లా రగడుగా ఉండాలని చెప్పాను. ఈవెన్ నేను స్టార్టింగ్లో తను ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా నేను తనకు చూపించాను, వీలైతే మీరు ఆ మూవీ చూడండి, మన కథకు దానికి సంబంధం లేదు, కానీ లుక్ లైక్ అలా ఉండాలి. ఎట్లా అంటే మొరాటోడు ఎట్లుంటాడు నాట్గా ఊర్లలో బర్లగొడ్లు కాసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆయన క్యారెక్టర్. తను ఈ వాజ్ ఇన్వాల్వింగ్ దట్ క్యారెక్టర్. మాధవ్ గారు సార్, ఇండస్ట్రీలో హీరోల్ని బాబు అని పిలుస్తుంటారు కామన్గా.